ఇంతవరకు తండ్రి పాటల ద్వారా ఆరాధన ద్వారా తండ్రి నడిపించిన విధానం బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. నీ వాక్యంతో మాతో మాట్లాడి తండ్రి యేసయ్యా, నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా నువ్వు జీవిస్తున్నావు ప్రభా. నువ్వు సజీవుడివి తండ్రి. నీ వాక్యము మాతో నీ పరిశుద్ధ ఆత్మ శక్తితో నింపి మాతో సంగమతో మాట్లాడి సహాయం చేయ తండ్రి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుడికి స్తోత్రం. ఈరోజు దేవుని వాక్యం ధ్యానించుకుందాం. దేవుడు కీర్తన గ్రంథం 33వ కీర్తన 13 సంకీర్తన పేజీ నెంబర్ 33వ కీర్తన, ఓల్డ్ టెస్ట్మెంట్ 33, 13, 14. 13, 14 వచ్చిన చదువుదాం. నేను చదువుతాను, మీరు ఆలకించండి. యెహోవా ఆకాశము నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరుల అందరినీ దృష్టించుచున్నాడు. తనున్న నివాస స్థలము నుండి భూలోక నివాసుల అందరి వైపు ఆయన చూచుచున్నాడు. భూలోక నివాస స్థలం అందరి వైపు ఆయన చూచుచున్నాడు అంటే దేవుడు మనల్ని చూస్తున్నాడు. మీరు గమనించాలా. అదే వచనము 94వ కీర్తన 9వ వచనం చదువుదాం. 94, 9. 94:9. చెవులను కలుగు చేసేవాడు వినుకుంటున్నా, కంటిని నిర్మించినవాడు కానుకుంటున్నా. దేవుడు మనతో క్వశ్చన్ వేస్తున్నాడు. దేవుడు చెవులను కళ్ళును నిర్మించినవాడు, సమస్తము మనల్ని చూస్తున్నాడు. దేవుడు సమస్తము మనల్ని చూస్తున్నాడు. మనుషులందరినీ మోసం చేయొచ్చు కానీ దేవుణ్ణి మోసము చేయలేము. నేను ఒకటి చెప్తున్నా, ప్రభు దగ్గర ప్రతి ఒక్కటి కూడా ఆయన చూస్తున్నాడు మనల్ని. మనం అనుకోవచ్చు దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఎక్కడున్నాడు. ఆయన మనలోని పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చి మనలోని నివాసం చేస్తున్నాడు. ఆయన ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని కలిగి చేసిన సర్వశక్తి గల దేవుడు ఆయన, సర్వోన్నతుడైన దేవుడు ఆయన. ఈరోజు మన జీవితాల్లో నూతన పరుస్తున్నాడు. ఆయన నూతన హృదయాన్ని ఇస్తున్నాడు, నూతన మనసుని అనుగ్రహిస్తున్నాడు. ఈరోజు చూచే దేవుడు ప్రతి ఒక్కడు కూడా దేవుడు తీర్పులోకి లెక్క అప్పచెప్పాలి మనం. అందుకనే ఎవరు కూడా మనము తీర్పు ఇవ్వడానికి మనకి అర్హత లేదు. దేవుడు ఒక్కడే మనకి తీర్పిచ్చే దేవుడు. నువ్వు చెడ్డోడా మంచోడా ఒకరోజు ఒక దినము తెలుస్తుంది. మనము ఒక దినము దేవుడి దగ్గర ఏది కూడా దాచిపెట్టకూడదు. 121వ కీర్తన ఒకసారి చూద్దాం. 121, 2, 3. 121వ కీర్తన నేను చదువుతాను, ఆలోచించు. ఇక్కడ 2, 3 చదువుదాం. యెహోవా వలనే నాకు సహాయము కలుగును, ఆయన భూ ఆకాశమును సృష్టించిన వాడు. ఆయన నీ పాదమును తుట్టిలనీయుడు, నిన్ను కాపాడువాడు కునకడు. ఇజ్రాయేలు కాపాడువాడు కునకడు, నిద్రపోడు. యెహోవే నిన్ను కాపాడువాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు మన దేవుడు చూచే దేవుడు. ఆయన ఈరోజు మన దేవుడు చూచే దేవుడు. ఆయన హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. యెహోవా వలనే నాకు సహాయము కలుగును, ఆయన భూ ఆకాశమును సృష్టించిన వాడు. ఆయన నీ పాదమును తొట్టిలనీయుడు, నిన్ను కాపాడువాడు కునకడు. ఇజ్రాయేలు కాపాడువాడు కునకడు, నిద్రపోడు. యెహోవే నిన్ను కాపాడువాడు. నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండను. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాక పోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ఇది మొదలుకొని మనం అనుకోవచ్చు, నేను ఇలా బతుకున్నానంటే ఆయన ఇచ్చిన ఆయుసే, దేవుడిచ్చిన ఆయుసే. ఈరోజు నేను ప్రభువుని స్తుతిస్తున్నానంటే, ఈరోజు దేవుని ఆరాధిస్తున్నానంటే, ఈ దినము చూడలేక, ఈ సెకండ్, ఈ రోజు చూడలేక ఎంతోమంది లేరు. ఈ దినము చూడలేక ఎంతోమంది ఉన్నారు. మనం చూస్తున్నామంటే మనం ఏదో గొప్పతనం కాదు. దేవుడు పై రూపం చూడడు, హృదయ అంతరంగా ఎరిగే దేవుడు ఆయన, హృదయము పరిశీలించే దేవుడు ఆయన, పరిశోధించేవాడు ఆయన. ఈరోజు మన జీవితాల్లో
దేవుడు ప్రతి ఒక్కటి మనల్ని గమనిస్తున్నాడు. ఆయన యథార్థమైన హృదయము దేవుడికి, విరిగిన నలిగిన హృదయమే దేవుడికి ఇష్టమైన బలి. ఈ హృదయం సరిగ్గా లేదనుకో, మనం మాట దేవుడు ఆగించడు, దేవుడు పక్కన పెట్టేస్తాడు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, దేవుని వాక్యము హృదయ అంతరంగాలు ఎరిగే దేవుడు చూస్తున్నాడు. మనుషులైతే పై రూపం చూస్తాడు, కానీ దేవుడైతే హృదయాన్ని చూస్తున్నాడు ఆయన. అందుకనే దేవుడు దావీదుతో ఒక మాట చెప్తున్నాడు. దావీదు ఆయన కూడా పాపం చేసి తప్పిపోయాడు దావీదు. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపం అడిగి ఉపవాసం ఉండి దేవుని సన్నిధానంలో ఒప్పుకున్నాడో, ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో మొరపెట్టాడో, దేవుడు దావీదుతోనే అంటున్నాడు. ఏ మాట చెప్తున్నాడంటే, దేవుడు నా హృదయానుసారుడు దావీదుతో చెప్తున్నాడు. దేవుడే మనకో అంటే దావీదు కోసం సాక్ష్యం చెప్తున్నాడు. దేవుడే చెప్తున్నాడు. మన సాక్ష్యం దేవుడి దగ్గర ఉండాలా. మనుషులు పొగుడతాడు, తిడతారు, కృంగదీస్తారు. ఈ పొగడతలు మనకు అక్కలే, మనుషులు పొగడతలు అక్కలే. దేవుడు ఇచ్చిన బహుమానం కావాలి, దేవుడిచ్చిన సాక్ష్యం కావాలి, దేవుడిచ్చిన ప్రతి ఒక్కటి దేవుడు చూస్తున్నాడు. మనం అనుకోవచ్చు, ఎవరిని మనుషులందరినీ మోసం చేయొచ్చు, కానీ దేవుని మోసం చేయలేం. ఈరోజు మన జీవితాల్లో దేవుడు కార్యాలు చేయటకు ఆయన రెడీగా ఉన్నాడు. అద్భుత కార్యాలు, ఆయన ఉద్దేశం అంతా మన పట్ల నెరవేర్చాలని ఆయన రెడీగా ఉన్నాడు. కానీ మనం దేవుడికి అవకాశం ఇవ్వట్లే, దేవుడికి మనము అవకాశం ఇవ్వట్లే. ఒకరి మీద నిందలు ఎలా చేస్తున్నాం. నా కష్టము దేవుడు చూస్తున్నాడు, నా ప్రయాసము దేవుడు చూస్తున్నాడు, నా నీతి దేవుడు చూస్తున్నాడు. దేవుడి దృష్టిలో మనము ఉండాలి తప్ప మనుషులు దృష్టిలో నేను ఇలాగున్నావు అలాగున్నావు. మనుషులు పొగుడతారు, డబ్బులు ఉన్నప్పుడు పొగుడతారు, లేనప్పుడు తిడతారు, అవమానిస్తారు, కృంగదీస్తారు. మనుషుల మాటలు ఎప్పుడు కూడా నమ్మకూడదు, మనుషుల్ని ఎప్పుడు కూడా నమ్మకూడదు, మనుషుల్ని ఎప్పుడు కూడా ఆధారం చేసుకోవద్దు. మన ప్రభువే మనకి ఆధారం. ఆయన తప్ప ఎవ్వరు లేరు. నాకు మొదటి స్థానము నా ప్రభుకే ఇస్తాను తప్ప ఎవరికి నేను ఇవ్వను. నా హృదయం యేసయ్యకే ఇస్తాను తప్ప ఈ హృదయం, ఈ మనసు దేవుడికి ఇవ్వలేదనుకో, నీ మనుషుని ఖరాబ్ చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనలోని జీవించినప్పుడు ఆయన నూతన కార్యాలు మన ద్వారా చేస్తాడు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 4:24 వచ్చిన చదువుదాం. 4:24 న్యూ టెస్ట్మెంట్ 4:24 ఒకసారి చూద్దాం. నేను చదవద్దు. హల్లెలూయా, నేను చదువుతాను, మీరు ఆలకించండి. 23-24 చదువుతాం ఒకసారి. అభి చదవద్దన్నాను, నేను చదువుతాను, కాము చూడు వాక్యం. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతో సత్యముతోనూ తండ్రిని ఆరాధించే కాలము వచ్చుచున్నది, ఇది ఇప్పుడు వచ్చి ఉన్నది. నన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలను. దేవుడు ఆత్మ గనక మనం ఆరాధించేది ఆత్మతో సత్యముతో మనము ఆరాధించవలను. ఈరోజు దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే మనుషుల కోసం ఆరాధించద్దు, మనుషులు పొగడతల కోసం ఆరాధించద్దు. దేవుడు చూస్తున్నాడు మనల్ని. కొంతమంది పొగడతల కోసం ఆరాధిస్తారు, వద్దు. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త చెప్తాను. మార్క్స్ వార్త, సారీ నేను చెప్తాను. 7వ అధ్యాయం మార్క్స్ వార్త 7:6 వచ్చిన చదువుదాం. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 6 వచ్చిన చదువుతాను, ఆగింది. అందుకు ఆయన వార్త ఇలాగూ చెప్పాను, ఈ ప్రజలు, మీరు గమనించాలా, ప్రభు చెప్తున్నాడు, ఈ ప్రజలు పెదాలతో నన్ను గణపరచుతురు కానీ వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు ఉపదేశమును బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని రాయబడినట్టు వేషధారులైన మిమ్మల్ని గురించి యెషయా ప్రవచించినది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషులు పరాపరాచార్యం గైకొనుచున్నారు. దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఏది చేస్తున్నామంటే దేవుని ఆజ్ఞ పక్కన పెడుతున్నాం.
మామూలుగా ఆరాధిస్తున్నా, పెదాలతో ఆరాధిస్తున్నాం, కానీ నీ హృదయపూర్వకంగా దేవుని ఆరాధించట్లే. అక్కడ దేవుడు గమనిస్తున్నాడు ప్రజలు. అందుకు ఆయన వారితో ఇలాగా సెలవిచ్చాను, ఈ ప్రజలు పెదాలతో నన్ను గణపరుస్తున్నారు కానీ వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నది. ఈరోజు దేవుడు నన్ను చూస్తున్నాడు, ప్రతి బిడ్డని చూస్తున్నాడు దేవుడు. నీ ఆరాధన ఎలాగుంది? నీ ఆరాధన ఎలాగుంది? నీ ప్రార్థన ఎలాగుంది? నీ వాక్యము, ప్రార్థన వాక్యం చదివేటప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మన జీవితాల్లో ఎందుకు మన ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు? క్వశ్చన్. దేవుడు మన ప్రార్థన ఎందుకు ఆలకించట్లేదు? ఎందుకంటే చెప్తా మీకు, నీ హృదయము సరిగ్గా లేదు, నీ మనసు సరిగ్గా లేదు, నీ ఆలోచన సరిగ్గా లేదు. ఈ హృదయము, ఈ మనసు సరిగ్గా లేకపోతే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? ఆలకిస్తాడా? ఆలకించలేడు. దేవుడు పై రూపము చూడడు, అందాన్ని చూడడు, తెల్లగున్నావా నల్లగున్నావా, దేవుడు అవన్నీ చూడడు. హృదయములోని నివాసం చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. నీలోని నివాసం చేయాలని కోరుకుంటున్నాడు. నీ హృదయం అనే తలుపు నువ్వు ఓపెన్ చేస్తే, ఎప్పుడైతే నీలోకి ఆహ్వానిస్తావో, ఎప్పుడైతే దేవుడు ఆయన రెడీగా ఉన్నాడు నీలోకి రావడానికి, కానీ తలుపు లేసావు. దేవుడు రోజు కొడుతున్నాడు తలుపు తీయట్లే. మీ ఇంటికి వస్తాను, ఇంటికి వచ్చినాక తలుపు కొడతాను, తలుపు తీయపోతే ఎవరు తప్పు? తలుపు కొడతాను, కానీ తలుపు తీయలే. ఆయన రెడీగా ఉన్నాడు నీలోకి రావడానికి. పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి రావడానికి ఆయన రెడీగా ఉన్నాడు, కానీ ఓపెన్ చేయట్లే. ఆయన నీలోకి వచ్చినప్పుడే నిజమైన క్రైస్తవ జీవితం, క్రీస్తు నీలోని కనిపిస్తాడు. ఈరోజు మన జీవితాల్లో ప్రభువు ఆత్మ ఎప్పుడైతే నీ హృదయంలో ఆయన నీలోకి వస్తాడో అప్పుడే నిజమైన క్రైస్తవ జీవితం చూచే దేవుడైన, మహోన్నతుడైన దేవుడైన, సర్వోన్నతుడైన దేవుడైన. నేను ఒకటి చెప్తున్నా, మనుషుల కోసము ఎప్పుడు కూడా జీవించద్దు, కానీ దేవుని కోసం జీవించు. దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన విడిచిపెట్టడు. ఆయన పడిపోయినా, ఇక్కడ చూసావు కదా, వాగ్దానం చేశాడు దేవుడు. వాగ్దానం చేశాడు 127 కీర్తన, మీరు గమనించారు ఒకసారి. వాగ్దానం ప్రభు మనతో వాగ్దానం చేశాడు. 127 కీర్తన ఒకసారి చదువుదాం మళ్ళొకసారి. 121 ఆయన 121 ఆయన నీ పాదములు తుట్టిల నీడు, నిన్ను కాపాడువాడు కొనకడు, ఇజ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడు, యెహోవే నిన్ను కాపాడువాడు. హల్లెలూయా. ఈరోజు మనము బయటికి వెళ్తున్నాం, ప్రయాణం చేస్తున్నాం, ఎక్కడికైనా నువ్వు ఏ సెకండ్, ప్రతి సెకండ్ కూడా దేవుడు మనల్ని ఇది మొదలుకొని నిరంతరం నీ రాక పోకుల యందు యెహోవా కాపాడును. ఈరోజు ఆరోగ్యము మనకి ఇచ్చాడంటే దేవుడిచ్చిన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. ఆరోగ్యం ఇచ్చాడంటే ఇది మన శక్తి కాదు, ఇది దేవుడిచ్చిన ఆరోగ్యం మనకి అనుగ్రహించాడు. ఎంతోమంది దేశుడు హాస్పిటల్ ఒకసారి చూస్తే ఎన్నో రోగాలతో బాధపడుతున్నారు, ఎన్నో వ్యాధులతో బాధపడుతున్నారు. డబ్బులు ఇచ్చినా ఆ రోగము పోట్లే. కానీ ఈరోజు మనము బ్రతికి ఉన్నామంటే, ఈరోజు జీవిస్తున్నానంటే ఒక్కసారి గమనించాల. మన జీవిత కాలం అంతా ఆయన స్తుతించిన ఆయన రుణం మనము తీర్చుకోలేము. డబ్బులున్నా ఒకేలాగా ఉండాలా, డబ్బు లేకపోయినా ఒకేలాగా ఉండాలా, ఐశ్వర్యం ఉన్నా ఒకేలాగా ఉండాలా, ఐశ్వర్యం లేకపోయినా ఒకేలాగా ఉన్న దేవుడితో. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఒక టైం వస్తుంది, మహాప్రభావం. ఈరోజు విత్తనం వేసావు, మహావృక్షం అవుతుంది ఒక దినం. ఈరోజు విత్తనం వేసావు, ఈరోజు నువ్వు చిన్న ప్రార్థనే, కానీ దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తున్నాడు. నీ ప్రార్థన అది మహా అభివృద్ధి దేవుడు చేస్తాడు. మనం అబ్రహాము కుమారులము, ప్రతి ఆశీర్వాదము దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. విడిచిపెట్టే దేవుడు కాదు. నేను ఒకటే చెప్తున్నా, మన దేవుడు సర్వోన్నతుడైన దేవుడు. నేను అనుభవిస్తున్నాను కాబట్టి చెప్తున్నా, మనకి ఎవరు లేరు. తిట్టినా, అవమానించినా, నిందలొచ్చినా మన ప్రభు తప్ప మనకి ఎవ్వరు సహాయం చేయరు. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి హృదయ ఆలోచన ఒకసారి 139 కీర్తన 139 23
24 చదువుతాను, ఆలకించండి. దేవా, నన్ను పరిశోధించి నా హృదయము తెలుసుకున్నాము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకున్నాము. నీ ఆయాసకరమైన మార్గము నా యందు ఉందేమో చూడము, నిత్యము మార్గమున నన్ను నడిపింపుము. ప్రతి దినము ఈరోజు మన ప్రార్థన ఎలా ఉండాలంటే, పరిశుద్ధాత్ముడు మన పక్షంగా ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నీకు ఆయాసకరమైనది, నీకు విరోధంగా నేను ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించు ప్రభువా. నీకు విరోధంగా నేను ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించు ప్రభువా. ఈరోజు మన జీవితాల్లో ఇలాంటి ప్రార్థన చేయగలుగుతున్నామా? ఇలాంటి అనుభవంలోకి వెళ్తున్నామా? ఆశీర్వాద ప్రభావ, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అనేస్తాడు. అసలైన ఫౌండేషన్ లేదు కిందన. ఇల్లు కట్టాలంటే ఫౌండేషన్ ఉండాలి వద్దా? ఇల్లు 10 ఫ్లోర్స్, 20 ఫ్లోర్స్, 50 ఫ్లోర్స్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో హైటెక్ సిటీ మాదాపూర్లో చూస్తుంటే 40 ఫ్లోర్స్, 40 ఫ్లోర్స్, 45 ఫ్లోర్స్, 45 అంతస్తులు కడుతున్నారు. కిందన ఫౌండేషన్ సరిగ్గా లేకపోతే నిలబడుతుందా? నిలబడదు. క్రీస్తు అనే బండ మీద ఫౌండేషన్ కట్టబడాలా. ఎప్పుడైతే దేవుని వాక్యముతో, దేవుని శక్తితో, దేవుని ఆత్మతో ఆ ఫౌండేషన్ కట్టబడితే ఎంత వరద వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఏది ఉన్నా నా పక్షంగా యుద్ధము జరిగించే దేవుడు మన పక్షంగా ఆయన చేస్తాడు. ఆయన పడుకోనీడు, మన పాదములు తొట్టులా నీడు. ఇజ్రాయేల్ కాపాడువాడు, కొనకడు, నిద్రపోడు. ఈరోజు ఈ ప్రపంచంలో ఎన్ని దేశాలున్నా ఇజ్రాయేల్ దేశం మీద, అన్ని దేశాలు ఇజ్రాయేల్ దేశం మీద యుద్ధం వచ్చిన ఇజ్రాయేల్ దేశమే విజయము. దేవుడిచ్చిన వాగ్దానం దేశం అది. అన్ని రంగాల్లో దేవుడు దీవించాడు. అన్ని రంగాల్లో ఆయన, మీరు ఈరోజు కంప్యూటర్ కానీ, టెక్నాలజీ పరంగా కానీ, వ్యవసాయ పరంగా కానీ, అన్ని రంగాల్లో ప్రపంచంలో నోబెల్ బహుమతులు ఇజ్రాయేల్ దేశానికి వచ్చాయి. చిన్న దేశం, ఈ హైదరాబాద్ అంత ఉంటుందో ఉండదో తెలియదు కానీ చిన్న దేశం అది. అమెరికాని కూడా భయపెట్టిస్తుంది. అమెరికా దేశం చిన్న దేశం అది. ఈరోజు దేవుడు వాగ్దానం దేశం అది. మనం నమ్ముకున్న దేవుడు సర్వ సృష్టించిన సృష్టికర్త అయిన పరిశుద్ధుడు. ఈరోజు మన జీవితాల్లో మన ఆత్మీయ అవసరాల కోసము మనం ప్రార్థన చేస్తాం. దేవుడు చెప్తున్నాడు, ఫస్ట్ థింగ్ ఫౌండేషన్. దేవుడు మనల్ని చూస్తున్నాడు. మన ప్రార్థన ఎలాగుందో ఒకసారి గమనించండి. మన ప్రార్థన ఎలాగుందో ఒకసారి. యథార్థమైన ప్రార్థన మనం చూస్తున్నాడు. మన ప్రార్థన చేసినప్పుడు దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఎలాగ చేశాడంటే, దేవా, నన్ను పరిశోధించి నా హృదయంలో తెలుసుకున్నాము. నీ హృదయము, నీ మనసాక్షి చెప్పేస్తుంది. మనలో ఒక మనస్సాక్షి ఉంటుంది. నేను తప్పు చేశాను అనుకో, నా అకౌంట్ నాకే, నా శిక్ష నాకే. అర్థం చేసుకోవట్లే. నువ్వు తప్పు చేసావు. దేవుడు చూస్తున్నాడు ప్రతి ఒక్కటి గమనిస్తున్నాడు. నీ అకౌంట్ నీకే. బ్యాంక్ అకౌంట్ ఉంది. ఎప్పుడైనా బ్యాంక్ వెళ్ళారా? అకౌంట్కి వెళ్ళిన తర్వాత ఎవరు అకౌంట్ హోల్డర్ వెళ్తే ఆ బ్యాంకులో డబ్బులు మనం తీసుకోవడానికి ఉంది. నేను వెళ్తే ఇస్తారా? నీ తమ్ముడైనా వెళ్తే ఇస్తాడా? నీ భర్త వెళ్తే ఇస్తాడా? నీ భార్య వెళ్తే? ఎవరి అకౌంట్ వాళ్ళదే. దేవుడు నీకు ఇచ్చే అకౌంట్ నీకు ఇస్తాడు, నాకు ఇచ్చే అకౌంట్ నాకు ఇస్తాడు. తీర్పుకోవడానికి నువ్వు ఎవడివి? నువ్వు దేవుడివా? ఎవరికి ఇచ్చే తీర్పు దేవుడిస్తాడు. ఆయన చూచే దేవుడు. ఆయన కృపగా చెప్పు, ప్రభా నీకు అప్పచెప్తున్నాను తండ్రి, నువ్వే చూసుకో ప్రభా అంటే ఆయనకు అప్పచెప్పాడు అనుకో, ఆయనకు అప్పచెప్పావు అనుకో, ఆయన సరిగా క్రమశిక్షణ పెట్టండి. మనం పెట్టలేం. దాన్ని నేను చెప్తున్నా, మా తమ్ముడు ఫుల్ డ్రింకర్. అలా మానుకోరా బాబు అంటే మానడే. ఎన్నిసార్లు చెప్పినా మానడు. మంచిగుండా అంటే మానడు. ఎవరికి చెప్పాలా? మన ప్రార్థన చేసినప్పుడు, ప్రభా నా తమ్ముడు నీకు చెప్తున్నాను తండ్రి, నీ కృపకి చెప్తున్నాను, నువ్వే మార్చయ్యా, నువ్వే మారు మనసు దయచేసి మా తమ్ముడిని రక్షించయ్యా,
కాపాడు ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన విడిచిపెడతాడా? ఏ స్థితిలో ఉన్నా మన ప్రార్థన నిశ్చయంగా రిజల్ట్ వస్తుంది, పక్కా. విడిచిపెడతాడా? యథార్థమైన ప్రార్థన. దేవుడికి కావాల్సింది, అక్కడ దావీదు తప్పు చేశాడు కానీ పశ్చాత్తాపం, ఉపవాసం నుండి పశ్చాత్తాపం అడిగాడు. చూస్తున్నాడు దేవుడు, దేవా నన్ను పరిశోధించయ్యా, నా హృదయాన్ని తెలుసుకున్నాను ప్రభా, నీకు ఆయాసకరమైనది నాలోని ఉంటే, నీకు ఆయాసకరమైనది నాలో ఉంటే నన్ను క్షమించు ప్రభా అని యథార్థమైన ప్రార్థన చేశాడు. యథార్థమైన ప్రార్థన చేశాడు. ఈరోజు మన ప్రార్థన ఎలా ఉన్నాయంటే, ప్రభా స్తోత్రం తండ్రి, యేసయ్యా ప్రభా ఈ దినమంతా కాపాడు ప్రభా, యేసయ్యా నన్ను రక్షించేస్తుంది, ఆమె. ఇలాంటి ప్రార్థనలు దేవుడు పక్కన పెడతాడు. ఇలా దేవుడికి కావాల్సినది నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నన్ను రక్షించే దేవుడు, నన్ను కాపాడే దేవుడు, నన్ను ఆశీర్వదించే దేవుడు, అనేకులకి ఆశీర్వాదకరంగా నిలబెట్టాడు. హల్లెలూయా. నువ్వు పలికితే వాళ్ళు ఆ కుటుంబానికి వెళ్ళి నువ్వు పలిగావనుకో, దీవించును కాకంటే అది దీవింపబడుతుంది అంతే. నువ్వు అడుగు చేసావా, నువ్వు అడుగేస్తున్నావా, దేవుడు నీ పక్షంగా ఉండి యుద్ధం చేస్తాడు, నీలో ఉండి ఆయన నడిపిస్తాడు. నువ్వు అడుగు వేసే ప్రతి అడుగు కూడా దేవుడు స్థిరపరుస్తాడు. దేవుడే లేదనుకో, దేవుడే నీతో రాలేదనుకో, ప్రభువే నీతో రాలేదనుకో, అది సొంత బుద్ధి, సొంత ఆలోచనలు, సొంత పద్ధతి మీద నడుస్తున్నావు. అందుకని దేవుడు చూచే దేవుడు. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్కటి చెప్తున్నా, వారానికి ఒకరోజు ఉపవాసం ఉండి దేవుని సన్నిధానంలో తలుపు వేసుకొని ప్రార్థన చేయి. గంట కాదు, 2 గంటలు కాదు, 3 గంటలు దేవుడు ఆత్మ ద్వారా ఆయన సన్నిధానంలో ప్రార్థన చేయి. ఏంటి ఇక్కడ మాటలో ఏదో నా సొంత తెలివితేటలతో నేను మాట్లాడలే, సొంత జ్ఞానంతో మాట్లాడలే, దేవుని ఆత్మ ద్వారా, దేవుని ఆత్మశక్తితో నేను మాట్లాడుతున్నాను తప్ప నా సొంత తెలివితేటలతో నేను మాట్లాడలేదు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం చూచే దేవుడు, నన్ను చూచే దేవుడు ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ మీద దేవుడు చూస్తున్నాడు. అది జ్ఞాపకం పెట్టుకోవాలి. లాస్ట్ నేను ముగిస్తాను. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం, 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. Second Peter 3 chapter 9 version. 2 Peter 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 'హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం' 3:9 చదువుదాం. మీరు గమనించాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నిద్ర వచ్చిన అందరూ హల్లెలూయా చెప్పాలా? హల్లెలూయా, తెలివిగా ఉన్నారు, దేవునికి స్తోత్రం. ఇక్కడ వాక్యం చదువుదాం. ప్రియులారా, ఇక్కడ 9వ వచనం చదువుదాం, జాగ్రత్తగా ఆలోచించాలి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయడు కాడు, కానీ ఎవడును నశింపవలనని ఇంపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘ శాంతం గలవాడై ఉన్నాడు. ఈరోజు దేవుడు మొదటి 8వ వచనం చదువుదాం. ప్రియులారా ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా నీ వల్ల అందరూ డిస్టర్బ్ అవుతుంది. ప్రియులారా ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములు ఒక దినం వలె ఉన్నవి. దేవుని దృష్టిలోని 1000 సంవత్సరాలు మీరు గమనించాలి. 1000 సంవత్సరాలు ఒక దినము 1000 సంవత్సరాలు. మన పట్ల దేవుడు అందరూ మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు చూస్తున్నాడు మనల్ని. దేవుడు చూస్తున్నాడా లేదా? సమయం ఇస్తున్నాడంటే, ఈరోజు మనం ఒక దినము మనము గడుపుతున్నామంటే దేవుడు మనకి ఆ సమయం ఇస్తున్నాడంటే మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. తండ్రి కోరుకుంటున్నాడు. సమయం ఇస్తున్నాడంటే ఊరికే సమయం అవ్వట్లే, దీర్ఘ శాంతంతో ఆయన కలిగి ఉన్నాడు. మారు మనసు లేదు, ప్రార్థన లేదు, దేవుని ఆత్మశక్తితో నడవట్లే. ఎప్పుడు టీవీ సీరియల్, ఇప్పుడు ఈ మధ్యకాలంలోని ఫోన్స్, ఏదొచ్చినా చెత్త. ఎలా ఉందంటే ఈ ప్రపంచమంతా రాకడ సమయం దగ్గరగా పడుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది,
ఆయన రాకడ సమయముగా అక్కడక్కడ భూకంపాలు, అక్కడక్కడ యుద్ధాలు సూచన ఇస్తున్నాడు దేవుడు. సమాధానం, కుటుంబంలో సమాధానం లేదు, నెమ్మది లేదు, ప్రేమ చల్లారిపోయింది. ఒకప్పుడు కుటుంబం వేరే ఉంది, ఇప్పుడు కుటుంబాల్లో చల్లారిపోయి ఒకరికి ప్రేమ అనురాగాలు లేవు. నాది నాది నాది, ఏది నీది? ఏది? నువ్వు తల్లి గర్భములో దిగంబరిగా ఈ లోకానికి వచ్చావు, దిగంబరిగా ఆ రాజ్యానికి వెళ్ళాల్సిందే. ఏదైనా తీసుకుని వచ్చావా ఆయన నుంచి? నువ్వు ఎలా వచ్చావు ఈ లోకానికి? తల్లి గర్భములో దిగంబరిగా ఈ లోకానికి వచ్చాను. మళ్ళా దేవుడు రాజ్యానికి వెళ్ళాలంటే మారు మనసు పొందాలా. దేవుడు చూస్తున్నాడు, మారు మనసు అందరూ పొందుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవ్వరు కూడా నశించుకోవడం దేవుని చిత్తం కాదు, తండ్రి చిత్తం కాదు. అందరూ ప్రేమిస్తున్నాడు దేవుడు, అందరినీ ప్రేమిస్తున్నాడు దేవుడు. నాకు ఒక్కడికే కాదు దేవుడు, నాకు ఒక్కడికే ప్రభు కాదు, అందరికీ ప్రభు ఆయన. ఈరోజు మన దేవుడు చూచే దేవుడు, ఆర్కించే దేవుడు, నడిపిస్తాడు. ఆయన ఎంతవరకు? నిత్య జీవము ఆయన రాజ్యంలో అడుగుపెట్టే వరకు మనల్ని విడిచిపెట్టాడు. పరిశుద్ధాత్మ శక్తితో ఎప్పుడైతే నింపుకుంటామో, నేను రెండు చేతులు ఎత్తి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, రెండు చేతులు ఎత్తి వారానికి ఒక్కరోజు ఉపవాసం ఉండి దేవుని సన్నిధానంలో కనిపెట్టి ప్రార్థన పరిశుద్ధాత్మ శక్తితో నింపుకొని దేవుని ఆత్మ ద్వారా నన్ను నడిపించి ప్రభువా అని యథార్థమైన ప్రార్థన చేయి. నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే యేసు ప్రభు కూడా ఈ భూలోకంలో ఆయన జీవించినప్పుడు 40 దినాల ఉపవాసం ఉండి మన కోసం ప్రార్థన చేశాడు యేసయ్య. ఆయన దేవుడే కదా, ఉపవాసం ఎందుకున్నాడు? ఇప్పుడు యేసు ప్రభు దేవుడే కదా, దేవుని కుమారుడే కదా, ఆయన ఉపవాసం ఎందుకున్నాడు? ఈ శరీర కోరికలు ఈ లోకాన్ని జయించాలంటే లోకములో ఉన్న వాటిని, లోకంలో ఏదున్నాయి ఒకసారి చూద్దాం. యోహాను పత్రిక ఒకసారి చూద్దాం. 2వ అధ్యాయం, యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 15 వచ్చిన చదువుతాను. మీరు చాలా జాగ్రత్తగా ఆలకించాలా. ఈ లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపుకుడి. మీరు గమనించాలి. ఈ లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపుకుడి. ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకము దాని ఆశ గతించుచున్నవి గాని దేవుని చిత్తము జరిగించిన వాడు నిరంతరము నిలిచును. అంటే ఈ శరీరము జయించాలంటే మొట్టమొదటిగా నేను ఒకటి చెప్తున్నా, ఉపవాసం ఉంది. ప్రార్థన దేవుని సన్నిధానంలో గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేయమన్నాడు. పగులు పూట నువ్వు ప్రార్థన చేయలేదనుకో, శనివారమైన ఒక్క పూట రాత్రంతా అన్నం తినద్దు. డ్యూటీకి వెళ్తున్నావు, ఓకే డ్యూటీకి వెళ్ళి భోజనం చేయాలి. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, రాత్రి పూట శనివారం రాత్రి అన్నం తినద్దు, నైట్ తినద్దు. 1 గంట, 2 గంటలు, 3 గంటలు దేవుని సన్నిధానంలో కనిపెట్టు. నేను 2 చేతులు ఎత్తి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. నేను ఇంత ప్రయాసపడుతున్నా, దేవుని వాక్యం బోధిస్తున్నాను, ఎంత చేసినా నా ప్రయాసం అంతా అందరూ దేవుని రాజ్యంలో వెళ్ళాలా, అందరూ దేవుని రాజ్యంలో వెళ్ళాలా. ఈ లోకం శాశ్వతం కాదమ్మా. ఈ లోకం శాశ్వతం అనుకుంటున్నారా? ఎన్ని కోట్లు సంపాదించినా ఎంత దేవుడు ఇస్తాడు, దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ఈ లోకాన్ని కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ లోకంలో నీకు ఏది కావాలో అన్నీ అనుగ్రహిస్తాడు దేవుడు. ఇది ఇచ్చిందే కాక ఆయన రాజ్యం కూడా మనకి అనుగ్రహిస్తున్నాడు. వారానికి ఒక్కరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. డ్యూటీకి వెళ్తున్నారా? డ్యూటీకి వెళ్ళండి కాదంటే శనివారము రాత్రి భోజనం చేయొద్దు, ఒక టీ తాగండి, మీకు ఏదైనా ఉంటే లిక్విడ్ తాగండి. ఆ రాత్రి భోజనం చేయకుండా కొద్దిగా దేవుని సన్నిధానంలో 1 గంట, 2 గంటలు, 3 గంటలు కనిపెట్టండి, ప్రార్థన చేయండి. ప్రభా విరిగిన నలిగిన హృదయంతో ప్రార్థన చేయండి. ఆ తర్వాత ఆదివారం ఉదయకాలం నడిపిస్తాడు దేవుడు. ప్రార్థన చేయండి. నేను ఒకటి చెప్తున్నా, దేవుడు కన్నా ఎవరిని ఎక్కువగా ప్రేమించండి. మన ప్రభు తప్ప మనకి ఎవరు లేరు. నేను ఒకటి చెప్తున్నా, ప్రార్థనలో ఉన్నప్పుడే నేను ఆ ప్రభుతోనే మనం గడిపినప్పుడు కొత్త పాట ఇచ్చాడు. నాకు కొత్త పాట రాయటకు ఆ పాట రాస్తున్నాను, దేవుని ఆత్మ ద్వారా రాసాను. ఇప్పుడు రిలీజ్ అవుతుంది కీబోర్డ్ అంతా, అదంతా 20,000 30,000 కావాలి దానికి. ఆ పాట రాయడానికి వీడియో అంతా సమకూరుస్తుంది, దేవుడు సమకూరుస్తాడు. ఈ మధ్యకాలంలో
అది రిలీజ్ చేసిన. ఇది అందరికీ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ ఆ పాట అవుతుంది. నేను ఒకటి చెప్తున్నా, ఆ పాట పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు నన్ను ప్రభా సంవత్సరానికి ఒక్క పాట రాయటకు నాకు కృప చూపించదండి అడుగుతున్నా. నాకు అంత శక్తి లేదు, అంత అర్హత లేదు నాకు, కానీ దేవుడు ఆ కృప ద్వారా నేను రాయగలుగుతున్నా. అంత లేదు నాకు ఆ రాగాలు ఎలాగ తీయాలో కూడా నాకు తెలియదు. నేను అంత విద్య లేని పాముని, అంత జ్ఞానం లేని వాడిని, కానీ దేవుడి కృప ద్వారా ఆయన నామముకి మహిమ తేవాలా. మనం ఏది చేసినా ప్రభు నామానికి మహిమ రావాలా. ప్రార్థన చేసుకుని కళ్ళు మూసుకొని అటు ఇటు చూడొద్దు. ప్రభా యేసయ్యానికే స్తోత్రాలు. కళ్ళు మూసుకొని చూద్దాం. ప్రభా నీ సన్నిధానంలో తండ్రి, నీ సన్నిధానంలో ప్రభా ప్రార్థన చేస్తున్నాను. నా దేవా నన్ను పరిశోధించయ్యా, పరీక్షించు ప్రభా. దేవుని సన్నిధానంలో నీ హృదయం ఎలాగుంది? ఒక్కసారి నీ ఆలోచనలు ఎలాగున్నాయి? దేవుని దృష్టిలో యథార్థమైన ప్రార్థన చేయగలుగుతున్నావా? ప్రభా నేను వారానికి ఒక రోజు ఉపవాసం ఉండేటకు నాకు శక్తి నాకు దయచే ప్రభా. అడుగు దేవుని సన్నిధానంలో. వారానికి ఒక రోజు ఉపవాసం ఉండేటకు నాకు శక్తి దయచే ప్రభా. నీతో గడిపేటకు నాకు శక్తి దయచే ప్రభా. నీ ఆత్మతో నన్ను నింపు ప్రభా. యేసయ్యా నీ చిత్తాన్ని నా పట్ల నెరవేర్చయ్యా. నీ ఉద్దేశం అంతా నా పట్ల నెరవేర్చు తండ్రి. కలుమోయి యేసయ్యా నీ చిత్తాన్ని నా పట్ల నెరవేర్చయ్యా. నీ ఉద్దేశం అంతా నా పట్ల నెరవేర్చు ప్రభా. నీకు విరోధంగా నేను ఏదైనా తప్పులు చేసి ఉంటే నన్ను క్షమించయ్యా. దేవుడు కృపగల దేవుడు, ఆయన కనికరం గల దేవుడు, కరుణించే దేవుడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు సన్నిధానంలో నువ్వు ఒప్పుకున్నప్పుడు దేవుని ఆత్మశక్తితో దేవుడు నింపుతున్నాడు. యేసయ్యా తండ్రి రాలేని బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి. ప్రభా సంఘానికి రాలేని బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి. వచ్చిన బిడ్డలు తండ్రి ప్రతి కుటుంబాన్ని నిశ్చయంగా దీవించయ్యా. ఏ అక్కర్లతో వచ్చారో అక్కలన్నీ తీర్చయ్యా. ప్రభా తండ్రి కనికరించయ్యా. ప్రతి కుటుంబాన్ని, సంఘానికి వచ్చిన ప్రతి కుటుంబం మీద నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి, ప్రతి బిడ్డ మీద నీ ఆత్మతో నింపు తండ్రి. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపు తండ్రి. నిశ్చయంగా తండ్రి అన్ని విషయాల్లో తండ్రి ప్రభా దీవించి ఆశీర్వదించి ప్రభా ప్రతి కుటుంబాన్ని నిశ్చయంగా దీవించి ఆశీర్వదించి తండ్రి. నీ ఉద్దేశం అంతా మా పట్ల నెరవేర్చి నీ ఆత్మతో నన్ను నడిపించి సహాయం చేయ తండ్రి. రాలేని ఆ కుటుంబాలు కూడా తండ్రి జ్ఞాపకం చేసుకో తండ్రి. ఎందువల్ల రాలేదో తండ్రి రక్షించి కాపాడు. వచ్చిన ప్రతి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించి తండ్రి యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము మనకి సకల పరిశుద్ధునికి, ముఖ్యంగా దేవుని సంఘానికి దేవుని కృప ఎల్లప్పుడూ తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.